నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి నలుగురిపై ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేశారు. అలాగే తాజాగా సైబర్ టెర్రరిజం ఈ కేసులు కూడా నమోదు చేశారు. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ధ్వంసం చేశారు, ఒక తీవ్రవాదం లాగా వ్యవహరించారు అనేది ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఇలాంటి సందర్భంలో ఈ కేసులో A1గా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, ఆయనపై రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఇలాంటి సందర్భంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కేసుగా డీల్ చేస్తున్నారు. తాజాగా కోర్టు కూడా వీరి బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది. ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నటువంటి అధికారులు ఈ వ్యవహారంలో ఎవరున్నా సరే ఎవరిని వదిలిపెట్టేది లేదు అనేది తాజాగా సిపి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడారు. ఇట్లాంటి క్రమంలో ప్రభాకర్ రావు గనుక అధికారుల ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కీలకంగా మారింది. వాస్తవానికి గులాబీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రభాకర్ రావుని హైదరాబాద్కు రాకుండా చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన రాబోతున్నారు అనేది కూడా బాగా వినిపించింది. వాస్తవానికి ఈ కేసులో ప్రణీత్ రావు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయినటువంటి ఆ రోజున తన బంధువుల ఇళ్లల్లో ప్రభాకర్ రావు ఉన్నాడు చిత్తూరు జిల్లాలో అనేది నిర్ధారించారు. అంటే ఆయన ఇక్కడి నుంచి పారిపోవడానికే ప్రయత్నాలు చేశారు తప్ప ఆయనకు ముందే తెలుసు నేను కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాను అనేది. ఇలాంటి సందర్భంలో కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారు, ఆయనతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేశారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి, ఆరోపణలు. ఇట్లాంటి సందర్భంలో ఇది ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే దాదాపు 250 మంది పోలీసులను విచారించింది సిట్. తాజాగా మాజీ ఎస్పీ దివ్యచరణ్ రావు ఎవరైతే ఉన్నారో అతని ప్రమేయంపై కూడా ఆరా తీశారు, విచారణ చేశారు. ముఖ్యంగా ఒక ఎస్ఐ ద్వారా కోట్లాది రూపాయలు ఈ దివ్యచరణ్ రావుకి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ 2 హాస్పిటల్స్ దగ్గర అందాయి. అది కూడా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ద్వారా. అంటే రాధాకిషన్ రావు ఈ దివ్యచరణ్ రావు ఇద్దరు స్నేహితులు కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అస్త్రంగా మలుచుకొని కొంతమంది వ్యాపారస్తుల దగ్గర నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే 3 సార్లు దివ్యచరణ్ రావుని పోలీసులు విచారించారు. ఎక్కడా కూడా సరైనటువంటి సమాధానం అతని దగ్గర నుంచి రాలా. ఇలాంటి క్రమంలో మీరు అందుబాటులో ఉండాలి, ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి పంపించారు తాజాగా. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారబోతుంది. ఐటీ యాక్ట్ 66F కింద కూడా తాజాగా వీరిపై కేసులు నమోదైనాయి. వాస్తవానికి దాన్ని గనుక మనం పరిశీలిస్తే జీవిత ఖైదు, వారు బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించట్ల. ఇలాంటి క్రమంలో సైబర్ టెర్రరిజం అనేది ముఖ్యంగా ఒక పోలీసు వ్యవస్థలో దేశంలోనే మొట్టమొదటిసారి. వాస్తవానికి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా ఫస్ట్ టైం ఇది. ఎందుకంటే అంత అక్రమాలు చేశారు, అవినీతికి పాల్పడ్డారు. ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కొమ్ము కాసింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఇక్కడ రుజువైంది, నిర్ధారణ అయింది. ఇలాంటి సందర్భంలో ఈ కేసును చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, విచారణ చేయాలి, సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ప్రభాకర్ రావు గనుక విచారణకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే అనేక మంది అరెస్ట్ కాబోతున్నారు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది మాజీ ఐపీఎస్లు కూడా అడ్డంగా బుక్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే త్వరలోనే ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం వస్తే కనుక ఖచ్చితంగా ఆయన అరెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈ వ్యవహారంలో ఈ కేసులో A1గా ఉన్నారు. మొత్తం నడిపించింది కర్త కర్మ క్రియ అంతా ప్రభాకర్ రావే. ఇలాంటి సందర్భంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి కేసుగా చూస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరికొంతమంది అధికారులతో పాటు ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ముఖ్యంగా గులాబీ నేతలు అరెస్టు కాబోతున్నారనేది
మనం చెప్పుకోవాలి. ఇటువంటి సందర్భంలో ప్రభాకర్ రావు రాక కోసం ఈ యొక్క ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల ద్వారా చెప్పించారు. ఈ రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేశారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఆయన ఎక్కడికి తప్పించుకోలేడు. ఆయన గనక విచారణకు వచ్చి పోలీసులకు గనక స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా గులాబీ నేతలు అడ్డంగా బుక్ అవుతారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. మొత్తానికి మరికొద్ది రోజుల్లో ఈ కేసులో దాదాపు 10 మంది పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు కాబోతున్నారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ అలాగే టాస్క్ ఫోర్స్ ఈ 2 విభాగాల నుంచే ఎక్కువ మంది అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనేది బాగా వినిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసు కాకుండా రాధాకిషన్ రావుపై కిడ్నాప్లు, బెదిరింపులు ఈ కేసులు కూడా నమోదయ్యాయి. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు ఒక కంపెనీ ప్రతినిధి ముఖ్యంగా యజమానిని బెదిరించి 100 కోట్ల షేర్లు బదలాయింపు జరిగింది. బలవంతంగా కిడ్నాప్ చేసి అతన్ని నరకయాతన వేధించారు, మానసికంగా శారీరకంగా. ఇలాంటి సందర్భంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి కేసుగా ట్రీట్ చేశారు. దీనికి సంబంధించి ప్రభాకర్ రావు వస్తే చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి అనేది విచారణ బృందం అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి.